నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక 1 వీక్ స్లాట్స్ కూడా ఎక్స్టెండ్ చేశాము ఆన్ రిక్వెస్ట్. సో డెఫినెట్లీ బుక్ చేసుకోండి. డయట్ ప్లాన్ కూడా ఇస్తాను, టిప్స్ చెప్తాను. మీకు మీ ఫ్యామిలీకి ఎప్పటికీ మంచి జరిగేలాగానే ఉంటుంది. సో డెఫినెట్లీ బుక్ చేయండి. రైట్? ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. నేను ఈరోజు ఇప్పుడు మీకు మంచి మంచి ఆసనాస్ చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ నేను ఎలా చెప్పానో అలా చేయండి. దానికి తగ్గట్టే ఫుడ్ మాత్రం మార్చండి. మధ్యాహ్నం, పొద్దున ఎప్పుడు టైమింగ్స్ మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నా డిన్నర్ మాత్రం 6:30, 7 లోపు కంప్లీట్ అయ్యేలాగా చూడండి. నైట్ 10 o'clockకి పడుకునేలాగా చూడండి. ఇంకా మ్యాక్సిమం తప్పని పరిస్థితుల్లో 11. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ రోజు మనం లేట్ నైట్ స్లీపింగ్స్ హార్మోన్స్ మీద కానివ్వండి, పొట్ట మీద కానీ బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా? ఇవి ఫాలో చేసుకుంటూ మొన్న నేను మీకు రెసిపీస్ చూపించాను కదా, చద్దన్నం ఎలా చేసుకోవాలి, జావతోటి ఎలా చేసుకోవాలి, సేమ్ అన్నం ప్లేస్లో కీనువా, మిల్లెట్స్ అన్ని రకాలు చేయొచ్చు. సో మనం సార్టెడా కాదా? సో వీక్లీ 7 డేస్లో 3 days అలా తినండి. ఒకరోజు బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకోండి. ఒకటే ఫ్రూట్ టైప్, అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ కొట్టద్దు. ఒక ఫ్రూట్ తింటే ఆ ఫ్రూట్ టైపే తీసుకోండి. వాటర్ మెలన్ తింటే వాటర్ మెలన్ తీసుకోండి. అలా ఇంకొక 3 days మళ్ళీ ఒకరోజు పోహా, ఒకరోజు ఓట్స్ ఉప్మా అలా చేసుకోండి. సార్ట్ అయిపోయామా? అలా అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించేది కరెక్ట్గా చేయండి. కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని, చేతులు 2 మన సైడ్ తీసుకొని, ఇన్హేల్, exhale. Inhale up, exhale down. Inhale up, exhale down. ఇలా 10 rounds తీసుకోండి. 10 rounds తీసుకున్న తర్వాత చూడండి, స్లోగా ఫింగర్ టిప్స్ ఆనిచ్చినా సరే, మొత్తం చేతులు పెట్టుకున్నా సరే, మీ కంఫర్ట్. ఇక్కడ కాసేపు ఉండండి, ఒక 5 seconds కోర్ ఎంగేజ్ చేసి పెట్టి నవ్ స్లోలీ. 1, 2, 3, 4, 5. ఇలా 10 rounds రానివ్వండి. 10 rounds వచ్చాక స్పైన్ స్ట్రైట్ చేసుకొని ఇలా స్లోగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ సేమ్ పైనకి వచ్చేసి మళ్ళీ స్లోలీ 1, 2, 3 ఎంగేజ్ చేసి పెట్టండి. ఫుల్ బాడీ టోనింగ్కి చాలా మంచిది. స్లోలీ మళ్ళీ 10 rounds తర్వాత కిందికి వచ్చేసేయండి. మీరు 10 rounds దాకా ఆగలేనప్పుడు 5 rounds కిందికి వచ్చేసేయండి. ఒక సెకండ్ రిలాక్స్, మళ్ళీ స్టార్ట్ చేసేసేయండి. మళ్ళీ 10 అయిపోయిన తర్వాత ఇంకొక 10 ఫార్వర్డ్ తీసుకోండి. ఇది కూడా 10 rounds వచ్చేలాగా చూడండి. రైట్? ఇప్పుడు స్లోగా లై డౌన్, ఎంగేజ్ చేసి పెట్టండి కోర్ని. స్లోలీ అప్ తీసుకొని స్టార్ట్. 1, డౌన్, 2, దగ్గరికి లాగండి, వెరీ గుడ్, 3 ఎంగేజ్ చేసి పెట్టుకోండి. థైస్కి, పొట్టకి, అన్నిటికీ ఫుల్ బాడీ టోనింగ్కి చాలా చాలా మంచిది. మళ్ళీ స్లెట్. 4, మళ్ళీ స్లోలీ సెంటర్. 5, సెంటర్. 6, సెంటర్. 7, సెంటర్. ఇలా 10 rounds తీసుకోండి. 10 rounds తీసుకునేటప్పటికి మనకు పొట్టలో తెలుస్తూనే ఉంటుంది. సో మళ్ళీ కొంచెం సేపు కిందికి వచ్చేసి హోల్డ్ చేయండి. సేతుబంధాసన కూడా చాలా చాలా మంచిది. స్లోగా ప్రతి ఆసనాకి ఒక్క అడ్వాంటేజ్ కాదు, మీరేదో ఫ్యాట్ లాస్ కోసం చేస్తుండొచ్చు, బెల్లీ ఫ్యాట్ అయి ఉండొచ్చు, వెయిట్ లాస్ అయి, వీటితో పాటు ఇంకా 100 అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఎంజాయ్ చేస్తూ చేయండి అన్ని ఆసనాస్. దగ్గరికి లాక్కుని ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ డౌన్, మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ డౌన్, మళ్ళీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్, మళ్ళీ సెంటర్. ఇలా 10 rounds తీసుకోండి. 10 rounds తీసుకున్న తర్వాత మళ్ళీ స్లోలీ పైనకి తీసుకొని స్లోలీ సెంటర్ లాగండి, మళ్ళీ స్లోలీ ఇది కట్ చేయండి ఈ ఆసన్ స్లోగా. ఇప్పుడు 2 కాళ్ళు పైనకి తెచ్చుకోండి, కోర్ ఎంగేజ్ చేసి పెట్టుకోండి, ఓర్చుకోండి, స్లోగా ఓపెన్ చేసేసి నౌ స్టార్ట్. 1, 2, 3, 4, 5,
6 7 8 9 10. మళ్ళీ స్లోలీ దగ్గరికి లాక్కొని మొత్తం దగ్గరికి లాగి మళ్ళీ స్లోలీ ఓపెన్. మళ్ళీ ఇంకొక 10 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ బ్యాక్, మళ్ళీ హక్ చేయండి, మళ్ళీ ఇంకొక 10 రౌండ్స్. అలా 3 to 4 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. కావాలంటే ఈ 10 రౌండ్స్ తర్వాత కొంచెం ముడుచుకోండి, బ్యాక్ వచ్చేసి కాసేపు ఎక్కువసేపు ఉండి రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ పోస్చర్ ఏదైతే ఉందో చాలా చాలా మంచిది. తగ్గడానికి మాత్రమే కాకుండా స్ట్రెంగ్త్ అవ్వడానికి, ఆ బ్లోటింగ్, సగం మందికి బ్లోటింగ్తో కూడా చాలా పొట్ట ఉన్నట్టు ఉంటుంది. లోపల మనకి మొత్తం మోషన్ సరిగా అనుకుంటే మనకి క్లీన్ అవుతుంది కానీ చాలామంది క్లీన్ అవ్వకుండా కూడా ఆ పొట్ట ఇంతమంది కనిపిస్తుంది. ఓకేనా? సో అందుకనే ఆ బ్లోటింగ్ ఎంత పోవాలి, మోషన్ అంతా కూడా సాఫ్ అవ్వాలి. ఈ ఆసనం కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్లోలీ రైట్ లెగ్ దగ్గరికి లాగండి. వెరీ లెఫ్ట్ లెగ్ దగ్గరికి లాగేసి రైట్ లెగ్ నవ్ స్లోలీ అప్ తీసుకొని కిందికి స్లోలీ 2 3 4 ఇలా 5 6 7 ఇలా 10 to 20 రౌండ్స్ రావాలి. స్లోలీ మళ్ళీ పొజిషన్ చేంజ్ చేసేసి దగ్గరికి లాగండి. మళ్ళీ స్లోలీ ఎంత వీలైతే అంత తీసుకోండి. నీస్ మాత్రం బెండ్ చేయకండి. నీస్ బెండ్ చేస్తే ఏమవుతుంది, మీకు స్టార్టింగ్లో ఉన్నప్పుడు పర్వాలేదు కానీ మ్యాక్సిమం అవేర్నెస్ స్ట్రైటే పెట్టండి. అప్పుడు నీస్ స్ట్రెంగ్త్ అవుతాయి, థైస్ స్ట్రెంగ్త్ అవుతాయి, ఇదంతా టోనింగ్ కూడా వస్తుంది మనకి. ఓకేనా? మళ్ళీ స్లోలీ అప్ డౌన్ 2 3 4 5 6 7 ఇలా కూడా 10 to 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ అప్ తీసుకొని స్లోలీ పైకి లాగి మళ్ళీ స్లోలీ అప్, స్లోలీ సెంటర్ అప్, సెంటర్ అప్, సెంటర్ అప్. ఇలా కూడా ఒక 10 రౌండ్స్ తీసుకొని స్లోలీ కాలు స్ట్రైట్ పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. కాలు స్ట్రైట్ రానివ్వండి, రిలాక్స్, పర్ఫెక్ట్. ఇప్పుడు స్లోలీ సైడ్కి తిరిగి చేతులు ఇలా పెట్టుకొని అనంతాసనం తీసుకుందాం. స్లోలీ పైకి తీసుకొని ఇలా స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, మళ్ళీ స్లోలీ పైకి, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, మళ్ళీ స్లోలీ పైకి. ఇది 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత అనంతాసన, అనంతుడి నుంచి వచ్చిన ఆసన, వెంకటేశ్వర స్వామి నుంచి. స్లోలీ మళ్ళీ ఇప్పుడు పైకి తీసుకొని స్టార్ట్ 1 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. సేమ్ ఇటు సైడ్ కూడా 10 రౌండ్స్ అనంతాసన తీసుకొని 20 రౌండ్స్ అనంతాసన డైనమిక్ మూమెంట్స్ తీసేసుకోండి. ఓకేనా? మనకు 20 వస్తే మంచిది. ఇప్పుడు స్లోలీ చేతులు 2 స్టార్ట్ 1 ఫార్వర్డ్ తీసుకొని 2 శలభాసన డ్రిల్స్ 3 4 5 6 7 ఇలా ఇవి కూడా 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. ప్రతి ఆసనానికి మీరు గమనించవచ్చు ఫుల్ బాడీ మీద మంచి ప్రెషర్ పడుతూ ఉంటే సో ఫుల్ బాడీ టోనింగ్ వస్తుంది మనకి. కోర్ దగ్గర స్ట్రెంగ్త్ అవుతూనే పొట్ట చుట్టూ ఫుల్ బాడీ చుట్టూ కొవ్వు కరిగిస్తూ మంచి ఫుల్ బాడీ టోన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాసేపు వజ్రాసనాలు కూర్చొని వినండి. వజ్రాసనాలనే కూర్చోండి, ఒక 2 డీప్ బ్రీత్స్ తీసుకొని మనకి ఎక్సర్సైజ్ అనేది ఎస్పెషల్లీ యోగా అనేది ఓన్లీ వెయిట్ లాస్ లాగా చూడకండి. వెయిట్ లాస్ అనేది ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అంతే, ఒక బ్యూటిఫుల్ అడిషన్. మిగతా ఎన్నో ఉంటాయి. మనం ఇప్పుడు ఎన్నో చిరాకులు, ఎన్నో టెన్షన్స్, ఆలోచనలు, కోపాలు అవి ఇవి ఎన్ని క్యారీ చేస్తాం బాడీలో. అవన్నీ బయటకు వెళ్ళిపోవాలి. మనం స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఈ అన్ని ఎమోషన్స్ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకనే మనకు ఒక గుడ్ ఆసన ప్రాక్టీస్ తర్వాత ఒక 1 hour యోగా ప్రాక్టీస్ తర్వాత చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకని మిమ్మల్ని మీరు ప్రయారిటీ చేసుకొని ఓన్లీ ఫ్యాట్ లాస్ కోసమే కాకుండా ఫ్యాట్ లాస్తో పాటు మీ హెల్త్ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నది పెట్టుకొని దాని సైడ్ వాకింగ్ చేయండి, దాని సైడ్ నడవండి. 100% మన గోల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సరిగా తినండి, సరిగా పడుకోండి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి మనకి యోగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో యోగా 1 hour చేయండి, కాసేపు వాకింగ్ చేసుకోండి, మీకు టైం పాస్గా ఒక 15 minutes 20 minutes. సో చాలా మంచిది. నమస్తే.